హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. అమ్మా, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? హాల్లో అరుస్తూ. అబ్బా, చెవి కూసిన మేకలా ఎందుకే అరుస్తావు? వస్తున్నాను అంటూ బయటికి వచ్చి అల్లుడు గారు రండి, కూర్చోండి అని మర్యాదలు చేసింది. ఏమీ లేదమ్మా, మామూలుగానే వచ్చాం. బాబుని మందులు తీసుకుని వెళ్తున్నాం. అవునా? ఇద్దరూ టిఫిన్ చేసి వెళ్ళండి. లేదత్తమ్మా, టైం లేదు. ఏంటి మీరు హడావిడిగా ఉన్నారు? ఏమీ లేదల్లుడు, సాయంత్రం సమీర దగ్గరికి వెళ్తున్నామని విషయం చెప్పింది సుమిత్ర. అంతా విన్న సునీత ముఖం మాడిపోయింది, కానీ రవి మాత్రం మెచ్చుకోలుగా చూశాడు. మంచి పని అత్తమ్మా, ఆ పని చేయండి. సమీర కూడా నీ మీద నమ్మకం వస్తుంది. తనకి నమ్మకం వచ్చినా రాకపోయినా పర్వాలేదు అల్లుడు. తను నా కోడలు. ఎన్ని రోజులు తనని ఎంత బాధ పెట్టానో తలుచుకుంటేనే నా మీద నాకే కోపంగా ఉంది. అందుకే ఈ రకంగా అయినా నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నా. ఇది నిజంగా మీకు మంచి అవకాశం అత్తమ్మా. ఏంటమ్మా నువ్వు అని కోపంగా రవి వైపు చూసి, మీరు కూడా ఏంటండి మా అమ్మ మాటలకి ఒత్తాసు పలుకుతున్నారు? మొన్న నలుగురిలో వాళ్ళమ్మ చేసిన ఘనకార్యం మర్చిపోయారా? ఆవిడ చేసింది ఘనకార్యం కాదు, బాధ. తట్టుకోలేక అలా అడిగారు. అయినా మీ అమ్మ సమీర ఎన్నో పడతారు. ఈ పుట్టింటి విషయాలు నువ్వెందుకు కలుగు చేసుకుంటున్నావు? అత్తమ్మ, దీని సంగతి తెలిసిందే కదా. ఇకపై మీరు ఇంటి విషయాలు ఏమీ చెప్పకండి. చెప్పినా వేస్ట్. ఇది మారదు. దీని బుద్ధి మారదు. దీనికి గుండెల నిండా యాద ఎక్కువ. భర్త మాటలకి కోపంగా చూసింది సునీత. అత్తమ్మ, టైం అవుతుంది, వెళ్తాము. ఒక్క నిమిషం అల్లుడు అని లోపలికొచ్చి 3000 పట్టుకొని బయటికి వచ్చింది. సునీత ముఖం కోపంగా ఉండడం చూసి సుమిత్ర మనసులోనే తల కొట్టుకుంది. అల్లుడు, బాబు మందులు కొంచెం. ఏంటత్తమ్మా మీరు ఇలా డబ్బులు ఇస్తున్నారు? నా దగ్గర ఉన్నాయి. అంతగా లేకపోతే నేనే అడుగుతాను, కానీ మీరు మాత్రం ఇలా డబ్బులు ఇవ్వకండి. అలా అనకు రవి. నీకు మాత్రం ఎలా వస్తాయి చెప్పు? తీసుకో రవి. అవి రవి వద్దు అని చెప్పినా 3000 చేతిలో పెట్టింది. సునీత కోపంగా ఆ డబ్బులు తీసుకొని సుమిత్ర చేతిలో పెట్టి, నీ డబ్బులు ఏం మాకు అవసరం లేదు. నా మొగుడు ఇప్పుడు కంపెనీకి మేనేజర్. 1,50,000 జీతం. నా మొగుడు తెచ్చిన పాట నాకు సరిపోతుంది. నీ దయా దాక్షిణ్యం మాకు అవసరం లేదు. వెళ్తున్నాం కదా. నీ కోడలి దగ్గర తనకేమైనా పట్టుకొని వెళ్ళు. ఈ మధ్య బాగానే ఇస్తున్నావు కదా. బంగారపు గాజులు, కొత్త చీరలు, వంటలు చేసుకొని పట్టుకొని వెళ్ళటం. కూతురు ఏమైపోయినా పర్లేదు మీకు. కోడలు మాత్రం బాగుండాలి. పదండి వెళ్దాం, కోపంగా అంది. ఏంటి సునీత మాటలు? మాటలు కాదమ్మా, నాకంతలా కోపమొస్తుంది నీ మీద. ఈ మధ్యన చూస్తున్నాను కదా, నువ్వు కోడల్ని కూతురు కంటే ఎక్కువగా చూస్తున్నావు కదా. నీ బుద్ధి ఇంతే కదా. మూసుకొని రా, లేదంటే బిడ్డ తల్లివన్న విషయం మర్చిపోయి నాలుగు పీకుతాను. అర్థమైందా అంటూ రవి సునీత చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళాడు. సుమిత్ర తల విదిలించుకొని సోఫాలో కూర్చుంది. ఏం చెప్పాలి దీనికి? అసలెందుకు ఇలా ప్రవర్తిస్తుంది? దీని మాటలు నాకెప్పుడు ఉండేవే అనుకొని సమీరాకి ఇష్టమైన దమ్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, కర్రీ, పులిహార, బెల్లం గారెలు అన్నీ వండి బ్యాగ్‌లో సర్ది పక్కన పెట్టి, కాస్త పులిహార, బిర్యానీ, కర్రీ ఒక పెద్ద బాక్స్‌లో అన్నీ సర్ది మంగాదేవికి పట్టుకెళ్ళింది. సరోజ మోహన్ గారికి చెప్పి సమీర, కార్తీక్ ఇంటికొచ్చారు. సాయంత్రం 4 అయింది. రాగానే ఇద్దరు స్నానం చేసి కాఫీ పెట్టుకొని తాగారు. అబ్బా! ఇంటికొచ్చాక మనసు ప్రశాంతంగా ఉందండి. నీకిల్లు ఏమైపోతుందో అని బెంగ. ఆ విషయం నాకు తెలుసు. చూడు, నువ్వు లేకపోయినా ఇల్లంతా నీట్‌గా ఉంచాను. శాంతమ్మ నిన్న అని శుభ్రం చేసింది. సమీర చివరికి సీలింగ్‌లు అన్నీ క్లాత్‌తో తుడిచింది. నువ్వు ఇంటినిప్పుడు ఇంటి పనులు చేయాలని ఆరాటపడిపోకు. నాకు తెలుసండి అని మూతి తిప్పుకుంది. ఇద్దరూ చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు. సరే చెప్పండి, వంట ఏం చేయను? పెద్దగా పనేం పెట్టుకోకు సమీరా. టమాటా రైస్ చేసేయి, సరిపోతుంది. సరే అండి అని కిచెన్ రూమ్‌కెళ్తుంటే కాలింగ్ బెల్ మోగటంతో కార్తీక్ నేను చూస్తానని చెప్పి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా నరేష్ గారు, సుమిత్ర. ఏంటమ్మా సడన్ సర్ప్రైజ్ అని ఇద్దరు ఇద్దరిని హత్తుకున్నారు. అత్తమ్మ, మామయ్య రాగానే సమీర ముఖంలో ఆనందం. ఎలా ఉన్నారు మామయ్య? అత్తమ్మ
లోపలికి రండి అని వాళ్ళకి జ్యూస్ ఇచ్చింది. ఇద్దరు జ్యూస్ తాగి రిలాక్స్ అయ్యారు. సమీర వంట చేసేయి. ఇద్దరు జర్నీ చేసి అలసి వచ్చారు కదా! నేను నీకు హెల్ప్ చేస్తాను. ఏంట్రా కోడల్ని వంట చేయమంటున్నావు? సమీర నువ్వేం వంట చేయాల్సిన పని లేదు. నీకిష్టమైన వంటలన్నీ చేసి తెచ్చాను అని బ్యాగ్ ఓపెన్ చేసి డైనింగ్ టేబుల్ మీద వంటలన్నీ సర్దింది. మొదటిసారి అత్తగారిని ప్రేమను చూసిన సమీరకి ఆనందం కలిగింది. అత్తమ్మ ఇవన్నీ నా కోసమే చేశారా? అవునురా! ముందు తిను. వేడిగా ఉంటాయని హాట్ బాక్స్‌లో పెట్టా అని తానే ప్లేట్‌లో వడ్డించి సమీరాకు తినిపించింది. కార్తీక్ ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మని, కోడలికేనా నాకు తినిపించు. సుమిత్ర పక్కన కూర్చుంటూ, చూసారా అత్తమ్మ నాకు తినిపిస్తున్నారని. ఈ అబ్బాయి కుళ్ళు వెక్కిరిస్తూ అంది. అలా ఏం కాదు. ఏ అంత నువ్వు తింటావా? తినవు కదా! కాస్త నన్ను తినని అని కార్తీక్ వాళ్ళ అమ్మ చేత గోరుముద్దలు తిన్నాడు. కుటుంబం అంతా ప్రేమగా ఆనందంగా ఉండేసరికి నరేష్ గారి కంట్లో చిరుతడి అలుముకుంది. ఉన్న 5 రోజులు సుమిత్ర సమీరాని జాగ్రత్తగా చూసుకుంది. కోడలికి నచ్చిన వంటలన్నీ చేసి పెట్టింది. పైగా సమీరాని ఏ పని చేయనిచ్చేది కాదు. ఆ 5 రోజులు సమీర అత్తగారితో టైమ్ స్పెండ్ చేస్తూనే ఆఫీస్ వర్క్ చేసేది. అలా ప్రతి వారం సుమిత్ర సమీర దగ్గరికి రావటం, నచ్చిన వంటలు చేయటం అన్నీ చేసి పెట్టేది. తల్లి, కోడల్ని బాగా చూసేసరికి సునీత ఓర్చుకోలేకపోయింది. పుట్టింటికి రావటం మానేసి తన సంసారం తన లోకం అన్నట్టు ప్రవర్తించేది. అది కదా! సమీరాని ఇటు అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు అందరూ చూసుకున్నారు. టైంకి ఫుడ్ తీసుకోవటం, మందులు వేసుకోవటం. సమీర బరువు పెరిగి కాస్త ఒళ్ళు చేసి ఎంతో అందంగా ఉంది. పురుడు సమయం దగ్గర పడడంతో సరోజ, మోహన్ గారు సమీరను పుట్టింటికి తీసుకెళ్లారు. సమీర పుట్టింటికెళ్ళగానే కార్తీక్ వర్క్‌లో బిజీ అయ్యాడు. ఫ్లాట్‌లో ఉంటే ఎక్కువగా సమీర గుర్తొస్తుందని ఆఫీస్‌లోనే టైం ఎక్కువ ఇచ్చేవాడు. ఆ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ కావడంతో ఎర్లీగా ఆఫీస్‌కెళ్ళాడు. మీటింగ్ పూర్తి చేసుకొని బయటికి వచ్చి మొబైల్ చూశాడు. మోహన్ గారి దగ్గర నుంచి 4 మిస్డ్ కాల్ రావడంతో వెంటనే కాల్ చేశాడు. హలో మావయ్య. బాబు అమ్మాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేశాం. తనకి నొప్పులొస్తున్నాయి. నేనిప్పుడే బయలుదేరుతాను మావయ్య అని ఫోన్ కట్ చేసి బాస్‌కి విషయం చెప్పి హాస్పిటల్‌కి బయలుదేరాడు. ఇటు సుమిత్ర, నరేష్ గారు విషయం చెప్పగానే హాస్పిటల్‌కి చేరుకున్నారు. విషయం తెలియటంతో మంగాదేవి, రవి కారులో హాస్పిటల్‌కొచ్చింది. సుమిత్ర సరోజకి ధైర్యం చెప్తుంది. లోపలికొచ్చిన మంగాదేవి రవిని చూడగానే బాధపడింది. ఎందుకు సునీత నీకింత స్వార్థం? మనసులోనే అనుకుంది. ఏమన్నారత్తమ్మా డాక్టర్ గారు? నార్మల్ డెలివరీ అవుతుంది అంటున్నారు కానీ, సమీర నొప్పులు తట్టుకోలేకపోతుంది. అమ్మా అంటూ టెన్షన్‌గా లోపలికొచ్చాడు కార్తీక్. ఎలా ఉంది సమీరకి? కార్తీక్ నోటి నుంచి ఆ మాట రాగానే బేబీ ఏడుపు వినిపించడంతో అందరూ ఆశ్చర్యంగా డోర్ కేసి చూశారు. కార్తీక్ గుండె వేగం పెరిగింది. బాబునెత్తుకొని బయటకొచ్చిన నర్స్ సుమిత్ర చేతిలో బాబుని పెట్టి అబ్బాయి పుట్టాడు. ఒక అరగంటలో రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం. ఈ మెడిసిన్ తీసుకోండి అని నర్సు వెళ్ళగానే సుమిత్ర ఏడుస్తూ బాబుని గుండెలకి హత్తుకుంది. నా బంగారు తండ్రి ఎంత ముద్దుగా ఉన్నావురా అని బాబుని సరోజ చేతికిచ్చింది. సరోజ మొహంలో ఆనందమైతే అంతా ఇంత కాదు. బాబుని చూసుకుని మురిసిపోయారు. కార్తీక్ బాబుకి ఎవరి పోలికలొచ్చాయో తెలుసా? నీవే అని బాబుని కార్తీక్ చేతిలో పెట్టారు. కంట్లో సుళ్ళు తిరిగాయి కార్తీక్‌కి. ఏదో తెలియని అనుభూతి. తెలియకుండానే బాబుని గుండెలకి హత్తుకున్నాడు. అమ్మా చూడు నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో! నాకన్నా కలర్ ఎక్కువ కదా! అవును నాన్న అని అందరూ సంతోషంలో మునిగారు. బావ అక్క రాలేదా? సాయంత్రం వస్తుంది బావ. విహాన్‌కి జ్వరం కదా! అందుకే తనని తీసుకురాలేదు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది బావ వాడికి? బానే ఉంది బావ అని ఒకరి తర్వాత ఒకరు బాబునెత్తుకొని ముద్దు చేశారు. సమీరాని రూమ్‌కి షిఫ్ట్ చేయడంతో ఒక్కొక్కరు సమీర దగ్గరకొచ్చారు. బాబు కోసం అందరూ చెప్తుంటే సమీర ఆనందం అంతా ఇంతా కాదు. నీరసంగా నవ్వుతూ కార్తీక్ ఇంకా తన బిడ్డ కోసం చుట్టూ చూసింది. కార్తీక్ వస్తాడు ఉండు అని అందరూ బయటికెళ్ళగానే బాబునెత్తుకొని కార్తీక్ లోపలికొచ్చాడు. సమీర, సమీర ఎంత పని చేశావే సమీర! ఈ కార్తీక్‌ని తండ్రిని చేశావు. ఐ లవ్ యూ మై వైఫీ అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. కోపంగా కార్తీక్ నెత్తిన కొట్టింది సమీర. నుదిటిన ముద్దు పెట్టి ఏంటి కొడుతున్నావు? మరి
బాబుని చూపించు అని బాబుని చూపించాడు. నవ్వుతూ గుండెలకి హత్తుకుంది కానీ సమీర కంట్లో తడి ఆగటం లేదు. పిచ్చి, ఎందుకే ఏడుస్తావు? మన బిడ్డ కదా! అవునురా, ఎలా ఉంది నీ ఆరోగ్యం? బానే ఉందండి. కడుపులో ఉన్నంత సేపు ఇబ్బంది పెట్టేశాడు అని బాబుని ముద్దు చేసి కార్తీక్ చేతిని పట్టుకుంది. ఇద్దరు దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు. సునీత అరిచి గోల చేయటంతో విహాన్ని మంగాదేవికిచ్చి బాబుని చూడ్డానికి వచ్చింది సునీత. ఎర్రగా బొద్దుగా ముద్దుగా ఉన్న మేనల్లుని చూసి మురిసిపోయింది. సమీరా, వీడికి నీ పోలికలు ఒక్కటి కూడా రాలేదు. అన్నీ మా తమ్ముడివే వచ్చాయని సునీత అనగానే సమీర మనసులోనే నవ్వుకుంది. తన వదిన మనస్తత్వం తెలిసి. ఇంకా ఉంది